మామూలుగా నడుము దగ్గర నుంచి కాళ్ళు ఇవన్నీ నొప్పులుగా ఉంటాయి కదా. ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ నొప్పులు తట్టుకోలేక చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఏం చేయాలంటే ఈ అరికాలికి పైన ఆ ప్రతి వేలు పట్టుకొని చక్కగా మసాజ్ చేస్తూ ఉంటే చాలా వరకు ఫ్రీ అవుతూ ఉంటుంది. సయాటికా నరం కూడా పాదంలోకే ఉంటుంది కాబట్టి ఆ పాదం దగ్గర కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుంది. అరికాలంతా కనుక మసాజ్ లాగా చేసామంటే అసలు బాడీనే ఫుల్ రిలాక్స్గా ఉంటుందన్నమాట. ప్రతి ఫింగరు దగ్గర కూడా పట్టుకోవాలి. అక్కడ ప్రెస్ చేసినప్పుడు నడుం దగ్గర కూడా కలుపు కలుపు అన్నట్టు ఉంటుందన్నమాట. ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. ఆ పాయింట్ దగ్గర ప్రెస్ చేస్తే నడువులో కూడా తెలుస్తుంది అన్నమాట. నడుము ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ పాయింట్ దగ్గర ప్రెస్ చేస్తే తెలిసిపోతూ ఉంటుంది. అలానే ఈ కాలు కూడా ఆ కాలు ఒక 5 మినిట్స్, ఈ కాలు ఒక 5 మినిట్స్ చేసుకోవచ్చు చక్కగా. బొట్టన వేలు దగ్గర కూడా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. కొబ్బరి నూనెైనా పర్లేదు, నువ్వుల నూనెైనా పర్లేదు, ఏ నూనెైనా పర్లేదు. చక్కగా ఇలాగ రోజు ఒక 5 మినిట్స్ రెండు కాళ్ళు కనుక మద్దం చేసుకుంటూ ఉంటే అసలు చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటారు. అంతే చక్కగా అలాగా. కాళ్ళు నొప్పులని ట్యాబ్లెట్లు ఇట్లాంటివన్నీ పద్దాకలు అసలు వాడకూడదు. ఇలా చక్కగా కొబ్బరి నూనె తీసుకొని చక్కగా మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళతో చక్కగా అలా మద్దం చేస్తే చాలు ఎంత రిలాక్స్ అవుతుంది అంటే అంత రిలాక్స్ అవుతుంది. ఎక్కువగా చాలా మంది ఇక్కడ నొప్పి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును, ఇక్కడ అదే ఇది చూసారనుకో తెలియనోళ్ళు నేర్చుకుంటా ఉంటారు కదా. వెనకాల ఇక్కడ మడం నొప్పి బాగా ఉన్నప్పుడు ఇలా చూస్తే ఎవరన్నా తెలియనోళ్ళు కొంచెం ట్రై చేసుకుంటారు, కొంచెం రిలాక్స్ అవుతారు కదా.
ఆ విధంగా మసాజ్ చేసుకుంటా ఉంటే మద్దంలాగా చేసుకుంటే చక్కగా చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటారు. తెలియనోళ్ళు ఎవరన్నా ట్రై చేసుకోండి. అది చూసి చేసే పద్ధతిని చూసి ఎవరన్నా మీ పిల్లలు గానీ, ఎవరో ఒకళ్ళు ఉంటారు గదా ఇంట్లో. వాళ్ళ హెల్ప్ తీసుకొని చక్కగా అరికాళ్ళకి చక్కగా ఇలా మద్దం చేసుకుంటా పాయింట్ పాయింట్ ప్రెస్ చేసుకుంటా ఇది చేస్తే చాలా రిలాక్స్ అవుతా ఉంటారు.